ఒక వ్యక్తి ఎన్నో కష్టాలలో ఉన్నాడట. దేవుడా నా కష్టాలు పోవాలంటే ఇంతన్నా సహాయం చేయరా దేవుడా అని అడిగిండట. అడుగుతా దేవుడు ప్రత్యక్షమై ఇగో ఈ సంచిలో నాణ్యాలు ఉన్నాయి, ఈ నాణ్యాలు తీసుకొని పోయి నీకు ఇష్టం ఉన్నన్ని వాడుకో, కానీ తీస్తూనే ఉండు నీకు సరిపోయాన్ని తీసుకొని తచ్చి మీద తీసుకుపోయి సముద్రం లేయి, అన్ని సముద్రం లేచేదాకా నువ్వు వాడుకోవద్దని చెప్పిండట. తీస్తూనే ఉన్నాడట. తీయంగా తెరనే బాబు తెలందా పోతుందా ఈసరికి ఆకలి అవుతుందట. ఎట్లా ఆకలి అవుతుంది మరి దేవుడు వాడుకోవద్దని కదా, మిగతా తీసుకుపోయి సముద్రం లేచేదాకా వాడుకోవద్దు అన్నాడు కదా, మరి ఏం చేయాలి, ఆకలి అవుతుంది నాకు అని ఆలోచన చేసి భిక్షాం చేసిండట. భిక్షాం చేయ నాణ్యాలు తీయ తీసుకుంటూ ఇవి తీసుకుపోయి సముద్రం లేచి ఇవి వాడుకుంటా అని సముద్రం తీసుకుపోయి అవి వేసి వచ్చారికే కాలం కూడింది, ఆకలి ఎక్కువైంది, చచ్చిపోయినాక ఏమొచ్చింది, ఎవరమైనా కానీ కష్టం చేసుకొని పావులో పేడో సంపాదించుకొని తినాలి, కానీ ఉలుప తిండి తిని మలపపలుచుడు వలితే నడుతుందా? అది పుట్టిన పెట్టు దేవుడు అంటే పెడతాడా? దేవుడు ఆ కష్టపెడతాడు. కాబట్టి మన కష్టం మనం చేసుకోవాలి, పావులో పేడో కష్టం చేసుకోవాలి, తెచ్చుకోవాలి, తినాలి, మళ్ళీ బలం ఉంటుంది, కడుపులో ఆసరు ఉంటుంది, కష్టం చేస్తాం. కానీ ఉట్టిన దేవుడా నాకు పెట్టకపోతే నేను ఏం పని చేయను కానీ నాకు పెట్టకపోతే అంటే ఏ దేవుడు ఆయన ఎడంగా తెచ్చి పెడతాడు. దాన్ని బట్టి మనందరం ఆలోచన చేసి కష్టపడాలి.